జిల్లాలోని బోధన్ డివిజన్లో తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మొత్తం 184 పంచాయతీలకు గాను ఇప్పటికే 29 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగతా 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1384 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక నిజామాబాద్లో పోలింగ్ పరిస్థితిపై అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? ఓటింగ్ శాతం ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. దాదాపు ఏడాది కాలంగా పాలకులు లేక బోల్పోయిన పల్లెలకు కొత్త పాలక వర్గాలు రానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ లో మొదట తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈ నేడు బోధన్, చందూర్, కోటగిరి, మోసరా, పొతంగల్, రెంజర్, రుద్రూర్, సాలూరా, వర్ణి, ఎడపల్లి, నవపేట మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కామారెడ్డి జిల్లాలో చూస్తే జిల్లాలో బిక్కునూరు, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట్, రామారెడ్డి, అట్లాగే సదాశివ నగర్, తాడువాయి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి జ్యోతి. అయితే పోలింగ్ కేంద్రాలు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం మీద 184 పంచాయతీలకు గాను ఇప్పటికే 29 గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 155 స్థానాల్లో సర్పంచ్ ఎన్నికలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 1442 వార్డు స్థానాలకు గాను 1060 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు అలాగే కావాల్సిన అన్ని సౌకర్యాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లను ఇటు అధికారులు అటు పోలీసు యంత్రాంగం పూర్తి చేశారు. అయితే మొత్తం మీద మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ జరగనుంది. సాయంత్రం 5 లోపు ఫలితాలు తేలినాయి. అయితే మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 9 గంటల వరకు 20%, అలాగే కామారెడ్డి జిల్లాలో 9 గంటల వరకు 20% పైగా పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ.